గైస్ ఈ యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఈ రివ్యూవర్స్ ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి అయితే మాట్లాడేద్దాం. వైరల్ బ్రాండ్ ప్రోస్ గురించి ఏమైందని కనుక్కుందాం మనం ఇప్పుడు. ఫ్రెండ్షిప్స్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక గ్రూప్ గురించి అందరూ వాళ్ళని బ్రాండ్ ప్రోస్ అని పిలుస్తారు. ఫస్ట్లో వాళ్ళకి చిన్న యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉండేది. అందులో నేను కూడా ఉన్నది. నాది కూడా చిన్న యూట్యూబ్ ఛానల్. పబ్లిక్ కూడా తెలియదు నేను ఎవరని. ఓకే, ఫన్ వీడియోస్, కామెడీ టాక్స్, పబ్లిక్ రియాక్షన్తో స్లోగా పాపులారిటీ వచ్చింది వాళ్ళకి. ఒకరోజు వాళ్ళలో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ మీద వీడియో చేశారు. ఆ వీడియోలో చెప్పిన మాటలు చాలామందికి నచ్చలేదు. సోషల్ మీడియాలో కామెంట్స్, ట్రోల్, డెబ్యూట్స్ స్టార్ట్ అయినాయి. ఫ్రెండ్షిప్ మధ్య కూడా డిఫరెంట్ స్టార్ట్స్ అయింది. ముందు కలిసి వీడియో చేసేవారు ఫ్రెండ్స్, ఇప్పుడు సపరేట్గా లైవ్ వీడియో స్టార్ట్ చేశారు. ఒక ఒకడు చెప్తున్నాడు నేను ట్రూత్ చెప్తాను, ఇంకొకడేమో నేను అబద్ధం చెప్తాను, రాంగ్గా చెప్తాను. ఫ్యాన్స్ రెండు గ్రూప్గా డివైడ్ అయ్యారు. సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అయింది. ఇప్పుడు ఓల్డ్ వీడియోస్ అండ్ పర్సనల్ చాట్స్ లీక్స్ అయిపోయాయి అని రూమర్స్ వచ్చాయి. ఆడియన్స్ ఆడియన్స్ వ్యూస్ కానీ ఫ్రెండ్షిప్ మాత్రం బ్రేక్ అయ్యింది. ఫైనల్గా వాళ్ళకి అర్థమైంది, ఫ్రేమ్ కోసం ఫస్ట్ చేసిన రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ లూజ్ అయింది అని, బిగ్గెస్ట్ లాస్ అని కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైంది. కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు, మిస్అండర్స్టాండింగ్ అయిందని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఏంటి అంటే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఈజీగా క్రియేట్ అవ్వచ్చు అవుతుంది, కానీ ట్రస్ట్ బిల్డ్ చేయడం చాలా కష్టం. ఫ్రేమ్ టెంపరవరీ, ఫ్రెండ్షిప్ పర్మనెంట్. కానీ నా యూట్యూబ్ ఛానల్ అయితే చాలా చిన్నది. వీళ్ళకి ముందు నన్ను కూడా పాపులర్ చేసేయండి. అంతకుముందుకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఫాలో చేయండి. థ్యాంక్ యూ.